నమస్తే. ఇప్పుడు మనం కూషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. మనం గత వారం రోజులుగా ప్రయత్నం చేస్తూ ఉంది మన తొలి వెలుగు. చాలామందిని మోసం చేసి దాదాపుగా 2500 మందిని మోసం చేసి 180 కోట్ల రూపాయలని మరి తస్కరించినటువంటి ఓం సాయిరామ్ అనేటువంటి ఏదైతే ఫైనాన్స్ కంపెనీ ఉందో అది మొత్తానికి తిప్పేయడం జరిగింది. 2500 నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి 2500 మంది ఇలా రోడ్ల పడ్డటువంటి పరిస్థితి. అంటే పైసా కూడబెట్టుకొని ఏదో సందర్భంలో వాళ్ళ కూతురు పెళ్లికో లేకపోతుంటే వేరే రకంగా ఉపయోగపడుతుందని చెప్పేసి వాళ్ళు పైసా కూడబెట్టుకొని ఆ వడ్డీ వ్యాపారి ఎవరైతే ఆ ఫైనాన్స్ కంపెనీ ఉందో దాంట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే మొత్తానికి ఆ బోర్డు తిప్పేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా రోడ్ల మీద పడడం జరిగింది. చాలామంది లక్షలలో అలా ఇన్వెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇదే సందర్భంలో కూషాయిగూడ పోలీస్ స్టేషన్ సైతం కూడా రావడం జరిగింది. మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి ధనుంజయ్ రెడ్డి అన్నటువంటి ధనుంజయ్ గుప్తా కూడా ఇక్కడ పక్కన ఉన్నటువంటి కంపెనీలో ఎన్ఎఫ్సిలో పనిచేస్తూ ఉంటాడు. ఆ ఎన్ఎఫ్సికి సంబంధించినటువంటి ఆ కంపెనీలోకి వెళ్ళి ఆయన పైన చర్యలు తీసుకోవాలి. ఆయన ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఆయన చేసేది, సో ఆయన పైన కంప్లైంట్ ఇచ్చేందుకు వీళ్ళు రావడం జరిగింది. వాళ్ళ కంప్లైంట్ కూడా అక్కడ తీసుకోవట్లేదు. మరో పక్కన ఇక్కడ కూషాయిగూడ పోలీస్ స్టేషన్లో సైతం కూడా వాళ్ళు తీసుకోవట్లేదు. ఎందుకంటే నాగర్ కర్నూలులో మీకు ఎఫ్ఐఆర్ అయిపోయింది కాబట్టి మాకు సంబంధం లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు సైతం కూడా చేతులు ఎత్తేస్తాను. వాళ్ళు ఎక్కడ పోవాలో తెలియనటువంటి పరిస్థితి. దాదాపుగా వారం రోజుల నుంచి వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ నగరంలోనే ఒక పూట తిని ఒక పూట పస్తు నుండి మరో పక్కన వాళ్ళు ఎక్కడ పడుకోవాలో తెలియదు, ఎక్కడ ఉండాలో కూడా తెలియదు. వీళ్ళందరూ కూడా స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. దొరికినటువంటి పొలిటీషియన్స్ చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు. మాకు న్యాయం కావాలని చెప్పేసి వాళ్ళు గొంతెత్తి నిలదీస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళకి న్యాయం జరగట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి కనబడతా ఉన్నారు కదా, వీళ్ళ కొడుకు సైతం కూడా వాళ్ళ ఆర్మీలో పనిచేసేది. ఆయన ప్రాణం పోయిన తర్వాత వచ్చినటువంటి కొన్ని పైసలతోటి ఆ యొక్క ఓం సాయిరామ్ అన్నటువంటి ఆ ఫైనాన్స్ కంపెనీలో పెట్టడం జరిగింది. అవి కూడా వెళ్ళడం జరిగింది. వీళ్ళందరూ కూడా బాధితులు. వీళ్ళందరూ కూడా పాపం చాలా అమాయకులు వీళ్ళందరూ కూడా. సో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎన్ని రోజులు అవుతుందమ్మా మీరు ఇక్కడికి వచ్చి? ఎన్ని రోజులు అవుతుంది? మీ 6 రోజులు అవుతుంది సార్. మాకు పాలమూరి రంగారెడ్డిలో భూములు కోల్పోయినాయి. మాకు అక్కడ ప్రాజెక్టులు పడ్డాయి. మా ఊర్లు పోయినాయి, మా ఇండ్లు పోయినాయి, మా భూములు పోయినాయి. మాకు ఎకరానికి గవర్నమెంట్ 40,000 రూపాయలు కట్టించింది. అట్టి పైసలు మేము దాచుకోలేంత వ్యక్తితోటి తిప్పలు పడుతుంటే గుమ్మస్తలను పెట్టి ఆ బోకర్లు కనుక్కొని గొర్రెల తెలివి చూసి వాళ్ళని ఊర్లోకి పంపించి 2 రూపాయల ఇంట్రెస్ట్ ఇస్తాము, మీకు వడ్డీతో ఇస్తాము, మా దగ్గర ఫైనాన్స్లో పెట్టుకొని మీరు బాగుపడతారు, మీ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది అని చెప్పి మాకు చెప్పిపిస్తాం. మేము నమ్మినాం సార్. నమ్మి 2500 మందిని ఒక 40 గ్రామాల మందిని నాగర్ కర్నూలు ఓం శ్రీ సాయిరామ్ ఫైనాన్స్లో డబ్బులు దాచుకున్నాం సార్. ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క కుటుంబంలో 5 లక్షల కానుంచి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు ఒక్క ఇంట్లో 3 ఉంటే 1 కోటి రూపాయల డిమాండ్ ఇతన వాళ్ళు దోసుకున్నారు సార్. ఎందుకు మరి అంత పెద్ద మొత్తంలో ఆ కంపెనీలో మీరు ఎందుకు పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది? దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మీకు గతంలో ఏమైనా తెలుసా? వాళ్ళు మాకు తెలియదు సార్. మాకు తెలియదు. మమ్మల్ని మంచిగా నమ్మించారు. ముందల్కి సాయిబాబా అనే వ్యక్తి, వెనుక ఎవరంటే నాగం బిచ్చిరెడ్డి, నాగం కరుణాకర్ రెడ్డి, రేవెల్ల జానకరామ్ రెడ్డి, చిట్టాల ధనుంజయ్, చిట్టాల బాలేశ్వర్, చిట్టాల సాయిబాబు వాళ్ళ భార్యల పేరు మీద, వాళ్ళ బామ్మర్దుల పేరు మీద, వాళ్ళ పిల్లల పేరు మీద, వాళ్ళ బంధువుల పేరు మీద, వాళ్ళ దోస్తుల పేరు మీద ఇక్కడ అపార్ట్మెంట్లు కొని హైదరాబాద్లో పెట్టిండ్రు. నాగర్ కర్నూలు ల్యాండ్లు కొన్నారు. ఇవాళ మేము ఇలా 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయల ఆదాయం సంపాదించుకున్నారు. 1000 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయల ఆదాయం సంపాదించుకున్నారు. 1,00,000 రూపాయల మంది మేము ఇస్తే 1 కోటి రూపాయలు సంపాదించుకున్నారు. ఇప్పుడమ్మా మీరు ఏ సంవత్సరంలో మీరు వాళ్ళకు ఆ వ్యాపారికి డబ్బులు మీరు అక్కడ పెట్టుబడి పెట్టడం జరిగింది? 2016లో రాయపాకుల నాగపూరు రిజర్వ్ వెనక సీట్ పడ్డది. గుడిపల్లి గట్ట పక్కల గుట్టల నడసాపల్లి ప్రాజెక్టు, గుడిపల్లి గట్ట పక్కల గుట్టల నడసాపల్లి ప్రాజెక్టు ఫస్ట్ నడవడం గుట్ట పక్కల నడసాపల్లిలా ప్రాజెక్టు పడ్డది. అక్కడ 40,000 రూపాయలే డిమాండ్ చేసింది గవర్నమెంట్.
అట్టి పైసలు మేము దాచుకోలేనంత వ్యక్తితోటి ఇవాళ మోసపోయి పెట్టుకున్నాం. మేము ఎక్కడ పోయినా మాకు నాగర్ కర్నూలులో మాకు న్యాయం జరుగుతలేదు. మేము ఎస్పీ దానికి పోతే మాకు చెప్పి పెట్టుకున్నారా అంటారు. కలెక్టర్ దానికి పోతే రూమ్లో ఉండి లేడనిపించుకుంటారు. డిఎస్పీ దానికి పోతే సార్ లేడమ్మా మీటింగ్ పోయినా అని చెప్తారు. ఒకనాడు అనుకొని పోలీస్ స్టేషన్ కిరగబడిపోయి మాకెందుకు న్యాయం జరగదు. ఈ పాలమూరిలో ఆనాడు తెలంగాణ భూమి కోసమే కదా మన తెలంగాణ, మన బంగారు తెలంగాణ మలుపుకొచ్చుకున్నది. ఇవాళ మా భూములు పోతే మీరు ఎందుకు మాకు న్యాయం చేస్తలేరని ఒక 100-200 మంది డిపార్ట్మెంట్ మీదకి ఇరగబడిపోయినాం. పోతే పోలీసులు మమ్మల్ని పసల దొక్కినట్టు దొక్కుంటా దొబ్బిన బయటికి దొబ్బితే మీరా మేమా మీ అంత మా ఎంత చూసుకోవాలి. అలా ఇంతమంది చచ్చిపోయినా సరే మాకెందుకు న్యాయం అవుతలేదు, మాకెందుకు న్యాయం చేస్తలేరు. మీ సొమ్ము అడుగుతున్నామా, మీ సొత్తు అడుగుతున్నామా, ఒక న్యాయం చేయమని అడుగుతున్నాం. మోసపోయిన వాళ్ళకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం. అంటే డిఎస్పీ వచ్చాడు, భాగ్యమ్మ ఒక్క నెలల మీకు 30 రోజుల ఛాన్స్ ఇస్తున్నా. ఎంత ఇచ్చిండు మీ డబ్బులు ఎంత? మీ ఓన్ 8 లక్షలు సార్, 8 లక్షలు. 8 లక్షలు ఎక్కడి మీకు ఎక్కడ పైసలు? 5 ఎకరాల పొలం పోయింది, 5 ఎకరాల కాలువ పోయింది. మా భూమి మాది కాలువ పోయింది. ఈ బాధితులది నాగపూరు, నర్సాపల్లి, రాయపాకుల, తీగలపల్లి, కొంకలపల్లి. ఆడికి మీరు వచ్చి చూసిన 2 ప్రాజెక్టులు బలంగా కట్టిండ్రు. అక్కడ పోయినాయి భూములు పోయిన పైసలే ఇంట్లో ఉన్న బాధ్యతలు. ఏమైనా ఇచ్చినా మీటమ్మా మీకు ఫస్ట్? ఎందుకంటే మీరు డబ్బులు దాంట్లో పెట్టిన, మీరు 5 లక్షలు పెట్టిన, మీరు ఎంత పెట్టినమ్మా పైసలు? ఎవరు సార్? మేము 2 లక్షలు సార్. ఫస్ట్ వడ్డీ ఏమన్నా డబ్బులు ఇచ్చిండు ఆయన? వడ్డీ ఏమి ఇవ్వలేదు సార్. ఎట్లా నమ్మిలు మీరు ఆయన? అంటే ఫస్ట్ ఇప్పుడు ఊర్లోకి వచ్చి కొంచెం పాత మనిషి అని అయ్యిండు సార్ ఆయన, సాయిబాబు. ఇట్లే నమ్మి ఇప్పుడు ఒక అక్క పెడుతుంటే మళ్ళా పోయి పెట్టినాం. అయితే ఫస్ట్ ఎవరికో ఇచ్చిండు కానీ మాకైతే ఇవ్వలేదు సార్. 2 లక్షలు పెట్టిన కానీ మీకు 1 రూపాయి కూడా వడ్డీ కూడా ఇవ్వలేదు? రాలేదు సార్, ఇవ్వలేదు, అసలు ఇవ్వలేదు. మీ ఎక్కడేమో డబ్బులు 2 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టి? నేను వీళ్ళంతా కష్టపడా సార్, పని చేసిన పైసలు. వీళ్ళంతా భూములు పోయినాయని చెప్తారు కానీ నేను మహిళా సంఘంలో తీసుకొని పెట్టినా సార్. మరి మహిళా సంఘంలో తీసుకొని పిల్లల చదువుల కోసం అవుతాయి కదా. ఇప్పుడు 1 లక్ష వేస్తే 2 రూపాయల మిత్త అంటే 2000 వస్తాయి 1 లక్షకు 2 నెలకు. అట్లా ఆశపడి పెట్టిన డబ్బులు సార్. అవి చిలకమైన డబ్బులు కాదు నావి, ఏవి కాదు, కష్టపడ్డ డబ్బులు. అవును సార్, కష్టపడ్డ డబ్బులు సార్ మావి. నిన్న మీరు అక్కడ నాగూర్ కర్నూలు ఎంపీని కలిసి కొంతమంది పొలిటికల్ కూడా హైదరాబాద్కి వచ్చి కలుస్తా ఉన్నారు కదా, సో వాళ్ళు ఏమని చెప్తున్నారు మీకు సమాధానం? ఇప్పిస్తాం అంటారు సార్. ఇంక ఇట్లే ఇంకా అందరు ఇప్పిస్తాం, మీకు అందరికి న్యాయం చేస్తాం అంటారు కానీ న్యాయం ఇంతవరకు అయితలేదు. 4 సంవత్సరాలు అవుతుంది సార్. మీరు ఏ సంవత్సరంలో ఇచ్చిన అక్కడ డబ్బులు? మీరు సార్ మా 15 సంవత్సరాలు సార్. 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల కాడ నుంచి మీరు ఇప్పటి వరకు బాగానే ఉన్నారు. ఇప్పుడే ఎందుకు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చిండ్రు? ఇంకా సార్ ఇస్తాం అనుకుంటా తిప్పేసిండు సార్. ఇస్తాం అనుకుంటా ఇప్పుడు అప్పుడు ఇస్తామని మా దగ్గర ఇప్పుడు పేపర్లు బండ్లే ఉన్నాయి సార్. డేట్ రాసిండు కానీ ఆ డేట్ పోయి అడిగితే ఇప్పుడు ఏడున్నాయమ్మా డబ్బులు ఏనికే నీకు, నేను ఏమన్నా దాచిపెట్టుకున్నానా, నువ్వు ఇచ్చినావు కానీ మేము దాచిపెట్టుకొని నీకు ఇప్పుడు ఏనికే మా లాకర్లో దాచుకున్నాయా అని ఇట్లా ఎదురు సమాధానం చెప్పి అదరగొట్టి బయటికి వెళ్ళగొట్టిండు. ఎందుకు వచ్చింది ఇక్కడ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ దగ్గరికి ఎందుకు వచ్చిండ్రు? సార్ మాకు ఎక్కడ న్యాయం జరుగుతలేదు సార్. నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఇక్కడ హైదరాబాద్ అంటేనే మాకు తెలియదు సార్. ఇంత దూరం మేము ఎట్లా వస్తాం సార్? ఒకసారి ఎక్కడ ఉంటారు? 4-5 రోజులు అవుతుంది కదా మీరు ఇక్కడికి వచ్చి. ఇక్కడ అంటే ఇదిగోసారి ఫుట్పాత్లైనా పండుకుంటాం సార్. ఈ నీ ఆసుటోళ్ళు ఎవరన్నా ఇట్లా ధర్మకర్తలు ఏదైనా ఇంత ప్లేట్ అన్నం పెడితే చదువుకొని తిని ఫుట్పాత్ల మీద పండుకుంటున్నాం సార్. అది పరిస్థితి సార్ మాది. ఎందుకంటే మీడియా వాళ్ళు అంతా పిల్లలు అంతా ఇంటికానే సార్. మాది 8,50,000 సార్. మేము 2016 మిత్తు ఫస్ట్ ఎప్పుడైనా మీకు వడ్డీ ఇచ్చి మళ్ళీ ఏమన్నాడు, ఎన్ని రోజుల వరకు ఇచ్చిండు మీకు మిత్తి? 6 నెలలకు ఒకసారి ఇచ్చిండు. మళ్ళీ ఏం చేస్తారమ్మా ఇక్కడనే పెట్టారు, వడ్డీకి వడ్డీ వస్తుందా అన్నారు. అంటే మా పిల్లలు అప్పుడు 7వ క్లాసు 4వ క్లాసు 5వ క్లాసు ఉన్నారు చిన్న పిల్లల కోసానికి చదువులకని పెట్టుకున్నాం సార్. మేము కష్టపడ్డ డబ్బులు, మేము చిలక కూలినాలు చేసుకున్న డబ్బులు అవి. మాకు ఏమి ఒకరు వచ్చి ఇచ్చిన డబ్బులు కావు అవి. మేము దొంగల కొట్టి తీసుకోలే, దొరల కొట్టి తీసుకోలే, వాళ్ళని కూడా కొట్టి తీసుకోలేము. మేము మా కష్టపడ్డ డబ్బు మేము వాళ్ళ దగ్గర పెట్టుకున్నాం సార్. వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇప్పుడు వాళ్ళ చుట్టూ మేము తిరగవలసి వస్తుంది.
మా సొమ్ము మేము పెట్టుకుని వాళ్ళ చుట్టూ తిరగవలసి వస్తుంది. వాళ్ళ దగ్గర పోయినా మాకేం న్యాయం జరుగుతలేదు సార్. మీ దగ్గరకు వచ్చినా మీరు న్యాయం చేయాలి మాకు. అంతే సార్. ఇక్కడ ధనంజయ రెడ్డి ఇక్కడనే పక్కనే పనిచేస్తున్నాడు కదా, ఆయన ఏమైనా కలిసేటువంటి ప్రయత్నం చేసి కలవలే సార్ మేము, కలవలే, ఇప్పటికైతే కలవలే సార్ మేము. 6 మీద 12 మంది మీద ఎఫ్ఐఆర్ అయిపోయింది. సో ఎవరినైనా పోలీసులు ఇప్పటివరకు ఏమైనా అదుపులోకి తీసుకున్నారు ఎవరైనా? ఇప్పటికైతే ఇంక వీళ్ళకే తెలుసు సార్. మేమైతే డబ్బులు పెట్టుకొని ఆ సాయిబాబా దగ్గరికి వెళ్తే ఇస్తాం కానీ జర టైం చెప్పారు. టైం చెప్తే టయానికి పోతే షాపులు మాది ఆఫీస్ మూసేసిండ్రు. అని మళ్ళీ ఇంకోసారి పోయినాం ఇంటికి. ఇంకోసారి పోతే అలా భారీగా ఉండి లేవమ్మా ఇప్పుడు డబ్బులు అని అన్నది. అంటే మళ్ళీ ఎప్పుడు ఇస్తారమ్మా అంటే ఎప్పుడు ఇస్తారని అంటున్నావు, ఎందుకు మీ ఇంటికి వచ్చినామా మేము, మీ డబ్బులు మాకు ఇయ్యారని మీ ఇంటికి వచ్చినామా, మిమ్మల్ని గుంజుకొచ్చినామా అని మా ముఖం మీదనే తలుపేసేసింది ఆమె వాళ్ళ ఇంటికి వెళ్తే. మీ పెద్దమ్మ నువ్వు ఎన్ని రోజులు అవుతుంది డబ్బులు వాళ్ళకి ఇచ్చి? మేమా సార్ మేము 6-7 ఏళ్ళు అవుతుంది. నీకాడ ఎక్కడి పైసలు ఎక్కడి నీకాడ? తానన్నా మాది ఇంత శిలకమైంది సార్. ముసలాయనే చచ్చిపోయాడు. మాకు 40,000 ఎకరా, 5 ఎకరాలు పోయి. 5 ఎకరాలు పోయిందా? ఎంత పెట్టుబడి పెట్టినా ఎంత ఇచ్చినావు అక్కడ ఆయనకు? ఆ ధనంజయ రెడ్డి వాళ్ళు ఉన్నారు కదా సాయిబాబాకి, ఇట్లా వాళ్ళకి ఎంత ఇచ్చినావు పైసలు? నా చిన్న కొడుకు కండ్రు కానరావు ఆయన విని ఒక వచ్చేసినాం. మా కోడలు ఆమెకు సంతానం కాలేదు, కాకపోతే ఈ మిత్తి తెచ్చుకొని నేను దవాఖానకు చూపించుకుంటా అని ఆమె 2 లక్షలు వేసుకున్నది. నేను 4 వేసుకున్నాం సార్. 4 లక్షలు మాకు ఒక 5 పైసలు ఇవ్వలేదు మిత్తి అని మళ్ళీ తిప్పేసి వచ్చిండు నా కొడుకు. ఇంకా ఇవ్వలేదు సార్. వచ్చినటువంటి మిత్తి కూడా మళ్ళీ అనేసిండు. గుడ్డోళ్ళు అన్ని పెట్టుకున్నాం సార్. కండ్రు కాని రావు వీళ్ళు ఎంత అడుగు పొద్దుమీకల 6 అయిపోయిందంటే అలా కండ్రు కాని రావు చేతులు పట్టుకొని తోలుక రావాలి నా 2 పిల్లల అందుకు పెట్టుకొచ్చినాం సార్. వాళ్ళవి కూడా ఎత్తుకపోయాడు వేసినాం సార్. మేము మిత్తి తింటారు నా పిల్లలు, నేను ఎలా పుట్టుకున్నది వచ్చినా ఇట్లా ఉన్న వాళ్ళకి ఇట్లా నమ్మకం లేదని నా పిల్లలకు చేస్తే అట్లా చేసి ఎందుకు పట్టుకొచ్చినావు నువ్వు ఆ పిల్లగాన్ని, నేను ఇయ్యనని అని నా చిన్న కొడుకుని దోలుకొని మీనికి పోయినా సాయిబాబు ఇట్లా చేస్తున్నాడు అంటే ఆయనను పట్టుకొచ్చే అవసరం ఏమున్నది? ఆయనకి ఎక్కనీకి వస్తలేదు, దిగనీకి వస్తలేదు, ఎందుకు అవసరం ఉన్నది నీకు ముసలా తోలుకబా అని గదిరించాడు సార్. నాకు గదిరిస్తే వచ్చిన దిగి వచ్చింది ఆయన కండ్రు కాని రాను అన్ని ఎందుకు తోలుకొచ్చినావు నువ్వు? తోలుకొచ్చే అవసరం ఏమున్నది? నేను ఇయ్యకున్నానా? ఎవరు చెప్పిండ్రు నీకు ఇస్తలేడు సాయిబాబా అని అంటే ఇంకా దిగి వచ్చిన సార్. నువ్వమ్మా నీ ఎంతో నీ పైసలల్లా? 17 లక్షలు ఉండే సార్. 17 లక్షలు. నువ్వు ఒకదాని వినలేకపోతే మీ కొడుకులే ఇట్లా? నావి నా కొడుకు అంతా ఒకటే కొడుకు. మాది శిల్క పోయింది సార్. నాగపూర్ మాది ఇంజర్ అయిపోయింది. మాది 8 ఎకరాలు పోయింది. వచ్చిన పైసలతో ఇక్కడ దీంట్లో ఇచ్చిండ్రు. ఎకరాలు 4 లక్షలన్నర ఇచ్చిండ్రు కానీ మా 3 అన్నదమ్ములు అయితే మాకు 12 లక్షలు వచ్చినాయి. మాకు వచ్చిన పైసలు అక్కడ పెట్టినాం. ఎక్కడన్నా భూములు వస్తే తీసుకోవాలని పెట్టినాము. ఎక్కడన్నా భూములు వస్తే తీసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు సాయిబాబాకు సంబంధించిన ఫైనాన్స్ లో పెట్టుబడి పెట్టి ఆయనకి ఇచ్చి 7 సంవత్సరాలు అయితే. 7 సంవత్సరాలు కానీ చెప్పండి మిత్తి ఇచ్చిండ మీకు? 3 సంవత్సరాలకు ఆ మిత్తికి ఆయనే రాసుకున్నాడు సార్. పోయేది మిత్తి వస్తే మళ్ళీ దాంట్లోనే ఇచ్చేది మీరు? దాంట్లోనే తీసుకొని మీకు మిత్తి వస్తుంది. మీకు సెల్ కార్డు తీసుకున్నప్పుడు 15 రోజులు మించో చెప్పండి, ఫోన్ చేయండి, నేను మీకు డబ్బులు ఇచ్చేస్తా. నేను 3 లక్షలు మీకు నెలకు ఇస్తా. కతిమ్మవి 40 రోజులు టైం పెడతారు కదా, 45 రోజులు టైం పెడతారు. రిజిస్టర్ వరకు మొత్తం డబ్బులు ఇచ్చేస్తా నేను 45 రోజుల్లో అని చెప్పేసిండు. నిన్ను చెలక అమ్మి నన్ను నా దూరం పెట్టమన్నా, చెలక పోతే నా డబ్బులు తెచ్చి నా దూరం పెట్టమన్నా అంటే నువ్వు ఒక ఫైనాన్స్ చేసినందుకు అందరం మోసపోయి నీ దగ్గర పెట్టినాం. మేము గొల్లరం, మాకు చదువు రాదు, తెలివి లేదు, మేము పెట్టినాము. మేము ఇప్పుడు నువ్వు పెట్టుకున్నప్పుడు నేను అడిగినా సార్, మళ్ళా నువ్వైతే డబ్బులు ఇట్లా పెట్టుకుంటావు, మళ్ళీ ఎట్లా చేస్తావు, మాకు మళ్ళీ ఇన్ని ఎక్కువ కావాలంటే ఇస్తావా సార్ అని అడిగినా. అంటే నువ్వు మళ్ళీ 8 రూపాయలు మితికిస్తావు సార్ అని అడిగినా. కావాలని అడిగినా, నేను ఈయన మోసం చేస్తాడా ఎట్లా అని అడిగినా. అడిగితే ఏమన్నాడు, నేను 3 రూపాయల వడ్డీకి ఇస్తాను మీకు కావాలంటే, అది మన ఊరోళ్ళు కాబట్టి ఇస్తాం 3 రూపాయల వడ్డీకి, వేరే ఊరోళ్ళకి అయితే 5 రూపాయల వడ్డీకి ఇస్తా అని చెప్పింది.
ఆయన ఇట్లా చేసి ఇట్లా మోసం చేస్తారని మాకు తెలియదు సార్. ఆయన 30 సంవత్సరాల నుంచి నడిపినంటే మాకు పైలాని తెలియదు. ఈ భూములు పోయినాక మాది ఈ సాయిబాబు మీ ఊరేనా? నాగపురే సార్. ఇంతకుముందు గతంలో ఏమైనా పరిచయం ఉండేనా ఆయన? లేదు సార్ మాకు. కాకపోతే చెప్పిల్లమ్మా మరి ఇక్కడ దీంట్లో మీరు ఇవ్వండి అని. మా ముసలానికి మేము పైలాంత నాకు తెలియకుండా అసలు మా అత్తమ్మ ఉండే, మేము 3 అన్నదమ్ములం. అయితే ఆమెకు మంచికి 20,000 అందులో ఫైలాన్స్లో పెడదామని పోయినాం. మా అత్తమ్మ చనిపోయింది, ఆ పైసలు కూడా ఇవ్వలేదు సారు. మేము మా అత్తమ్మ చచ్చిపోతే పోతే కూడా ఇవాళ ఇస్తా రేపిస్తా అని ఇవ్వకపోతే మేము మంచిగా 50,000 సొమ్ములు అమ్ముకొని పైన ఉన్న ఈ గెంటీలు బొంటీలు ఉంటే అమ్ముకొని మా అత్తమ్మ దానం చేసి దినాలు చేసుకున్నాం. మా 3 అన్నదమ్ములం కలిసి. ఆమె మాకు డబ్బులు మావి అందులోనే ఉండవి, ఆమె అందులోనే ఉండవి. ఆమెకు అన్ని పెట్టినాయి. ఇంకా మేము ఎట్లా దినాలు చేస్తాము? దినాలు చేయకపోతే ఊకుంటారా పాలెళ్ళు? ఊకోరు కదా. రోడ్డు మీద పోయేటోళ్ళు కూడా తిడతారు, ఇసమంటి కులం వాళ్ళు కూడా తిడతారు. మాకు కులానికి పెట్టకపోతే ఊకోరు సార్. మా ఆయన ఏంటి మీ కుటుంబం పరిస్థితి ఏంది? మీరు భూమి పోయింది, మీ ఆస్తి పోయినాయి, పైసలు పోయినాయి, అంతా పోయింది. రోడ్డు మీద వన్యాం సార్. ఇప్పుడు పడి మీద వన్యాం మేము. ఇప్పుడు 17 లక్షలు ఆయనకి ఇచ్చి మా పిల్లలు, నేను, నా కొడుకు, నా కోడలు ఇంట్లో కొట్టుకొని చచ్చిపోతున్నాం. ఒకరికొకరం కొట్టుకొని చచ్చిపోతున్నాం. ఎంతమంది చచ్చిపోయారు ఇప్పుడు మీ దాంట్లో? చాలా మంది 2,500 మంది ఉన్నారని అంటా ఉన్నారు కదా. 150 మంది చచ్చిపోయారు. మా అత్తమ్మ ఆ పైసల కొరకు నా పిల్లల పైసలు చిలకబాయ్ అని మా మామ చచ్చిపోయిండు. చిలకకు సంతకం పెట్టి మా మామ చచ్చిపోయిండు చిలకపోయిందని. మా అత్తమ్మ చిలకపోయినాక 5 సంవత్సరాలకు మా అత్తమ్మ చచ్చిపోయింది. ఈ పైసలు పోయా, నా పిల్లల పైసలు పోయి అందులో వాడే వీడు ఇస్తలేడు అని మా అత్తమ్మ కూడా వాళ్ళు, మా అత్తమ్మ కూడా చచ్చిపోయింది. ఏం చెప్తావే ఇప్పుడు ఎంతమంది చచ్చిపోయారు మొత్తం దీంట్లో? మట్ట ఉన్నాడు 50 మంది చచ్చిపోయారు సార్. మాకు నాయ కూడా 11 లక్షలు ఉన్నాయి. నాకు రిజర్వ్ అయ్యలే కలకొడితే భూములు పోయిన. కానీ వాడు అసలు ఇంకా మోసం చేసిండు. ఇచ్చిన దినాలు ఇచ్చాడు, మళ్ళీ రిటర్న్ కట్టుకున్నాడు. మోసం చేసి ఇంకా వాడు ఇంకా దెంకొని పోయి కొన్ని దినాలు తిరిగిండు. కేసు వేసినాం, కేసు వేస్తే మళ్ళీ బెయిల్ తెచ్చుకున్నాడు తిరుగుతున్నాడు వాడు. ఎందుకు వచ్చాను ఇక్కడికి? ఈ పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చాను? మళ్ళీ నాకు ఎక్కడ న్యాయం జరగక ఇక్కడికి వచ్చినాం. 6 రోజులు అవుతుంది సార్. ఏది ఇంకా విడిచిపెట్టేసిన సార్. మేము చేసి వెళ్ళొచ్చినాం. రోడ్ల ఏడ అంటే ఏడ వెళ్ళాడుకుంటే ఆడ అనుకుంటున్నాం. ఎమ్మెల్యేలతోనే, ఎంపీలతోనే, ఎవరితోనో మాకు పని అయితే లేదు సార్. ఎందుకంటే మేము మీడియా మిత్రులను, సహోదరులు, మా తమ్ముళ్ళలాగా అనుకొని అంటున్నాము, చెప్తున్నాము. ఒక ఈగ జోరినంత తావున్నా మీరు పట్టుకొస్తారు సార్. ఆ నమ్మకం ద్వారా మిమ్మల్ని ఆడుకుంటున్నాం సార్. మేము మీ గురించి మీతోనే మేము సహాయం కోరుకోనికే ఇదంతా తిరుగుతున్నాం సార్. మేము పిచ్చోళ్ళం అయితే తిరుగుతున్నాం సార్. ఏం చెప్పాలంటే మాకు నోరు కూడా వస్తలేదు సార్. అసలు ఏం చెప్తాం సార్ మేము? ఈ మీడియా ఇంట్లో మాట్లాడడానికి కూడా మాకు రాదు, తెలియదు మాకు. పల్లెటూరు నుంచి వచ్చినాం కదా సార్. అసలు మనిషికి మనిషి అన్న తమ్ముడు అనుకునేం తెలుసుడం, కానీ మీ ఇంట్లో మాట్లాడడానికి మాకేం వస్తుంది సార్? మాకు కొంచెం సహాయం చేయండి సార్. మాకు మేము మీడియా తలుచుకుంటే ఎక్కడి నుంచి అయినా ఆకాశం నుంచి భూమికి దింపుతారు సార్. ఇది ఒక్కటి మాత్రం సహాయం చేయాలి సార్. మాకు ఇంతే మాకు సార్, ఎక్కువ వద్దు మాకు. చూస్తా ఉన్నాం కదా వీళ్ళందరూ కూడా పాపం వాళ్ళు అసలు తినక వాళ్ళ ముఖాలన్నీ కూడా ఎట్లా ఉన్నాయో చూడండి ఒకసారి. పాపం ముసలి వాళ్ళ చేత కాదు, వాళ్ళు రెస్ట్ తీసుకున్నటువంటి వయసు వాళ్ళది. పిల్లల్ని వదిలిపెట్టేసి చదువుకుంటున్నటువంటి పిల్లల్ని వదిలిపెట్టేసిండ్రు. మరో పక్కన వాళ్ళ పంట పొలాలు వదిలిపెట్టిండ్రు. వీళ్ళు పోలీస్ స్టేషన్ల చుట్టూ అసలు హైదరాబాద్ ఎక్కడుంటో కూడా తెలియదు వీళ్ళకు. అట్లాంటిది హైదరాబాద్కు వచ్చి వారం రోజుల పాటు ఎవరైనా దాతలు ఎవరైనా సహకారం చేస్తే, ఎవరైనా ఒక ప్లేట్ భోజనం పెడితే వాళ్ళు అడ్జస్ట్మెంట్ అయి తింటా ఉన్నారట. అరే సిగ్గులేని వెదవల్లారా మేము అడుగుతా ఉన్నాం. కనీసం ఇప్పటికైనా మీకు సిగ్గున్నట్టు అయితే ఉంటే ఈ సంబంధించినటువంటి అమాయకులైనటువంటి వాళ్ళ సంబంధించినటువంటి పైసలు ఏవైతే మీ దాంట్లో ఇన్వెస్ట్ చేసిందో మీరు మిత్తి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ వాళ్ళకి సంబంధించినటువంటి పైసలన్నీ ఇవ్వండి. ఎంత 180 కోట్ల రూపాయలు ఎత్తుకుని వెళ్తారా దుర్మార్గులారా? ఎంత అవినీతి చేస్తున్నారు మరి. ఇట్లా అవినీతి పరులకు మరి ఎవరు సహకరిస్తా ఉన్నారు? ఎవరు అండదండలతో ఇట్లా రెచ్చిపోతా ఉన్నారు? ఒక పక్కన ధనుంజయ్ గుప్తా అనేటోడు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాడు. ఇటువంటి చిల్లర నా కొడుకులు సైతం కూడా ఇటువంటి వాటిలో ఫైనాన్స్ కంపెనీలు నడిపి అమాయకులైనటువంటి ప్రజల్ని మోసగిస్తూ 100 కోట్ల రూపాయలు వెనకేసుకొని వాళ్ళు జాడ లేకుండా పోతా ఉన్నారు. ఒక పక్కన ఎఫ్ఐఆర్ అయిపోయింది, అయినా కానీ దరిదాపు ఇప్పుడు 10-15 సంవత్సరాలు అవుతుందట వీళ్ళు దాంట్లో డబ్బులు ఇచ్చేసి. ఏది ఓం శ్రీ సాయిరామ్ అన్నటువంటి ఫైనాన్స్లో. మరి ఈ సిగ్గుదప్పినటువంటి ఇటువంటి ఫైనాన్స్ చేసేటువంటి వాళ్ళకి చెప్తా ఉన్నాం, ఇటువంటి అమాయకులని మోసం చేసేదానికంటే మీరు సపోర్ట్గా చచ్చిపోండి, ఓ పీడపోతుంది. కనీసం మిమ్మల్ని అడగరు. ఇట్లా ఏం చేస్తున్నారు వీళ్ళందరూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తూ ఉంది, ప్రెస్ క్లబ్ల చుట్టూ తిరగాల్సి వస్తూ ఉంది, రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి కాళ్ళు మొక్కుతా ఉన్నారు.
వీళ్ళ పైసలు భూములు పోయినాయి, ఆస్తులు పోయినాయి. వాళ్ళకు ఉన్నటువంటి ఎవరి మెడలో ఉన్న బంగారం ఉందా, ఎవరి మెడలో కాస్తనే బంగారం ఉందా, వాళ్ళందరూ కూడా బంగారం కూడా కుదబెట్టుకొని ఎక్కడో అమ్ముకొని కనీసం 2 రూపాయల వడ్డీ వస్తుంది కావచ్చు అన్నటువంటి చిన్న ఆశతో, అత్యాశ కూడా కాదు. దాదాపుగా ఊర్లలో 2 రూపాయల మిత్తి 2 రూపాయల వడ్డీ అంటే కామన్గానే. ఏదో మీరు 10 రూపాయల వడ్డీ అని చెప్తే వీళ్ళు అత్యాశకు పోలేదు. 2 రూపాయల వడ్డీ అయినా కానీ సక్రమంగా వస్తుంది కావచ్చు, మా దగ్గర పైసలు ఉంటే ఏం లాభం సార్, వచ్చినటువంటి డబ్బులు దాంట్లో పెట్టినట్టయితే మా పిల్లల పెళ్లిలకు, మా పిల్లల చదువులకు, ఇంకా దేనికైనా అక్కరొత్తే కావచ్చు అని చెప్పేసి పెట్టుబడి మీ దాంట్లో పెట్టేది ఉంటే మొత్తం మీరు బోర్డు ఎత్తేసి ఇలా మొత్తం దాచుకొని వీళ్ళందరినీ అమాయకులని వాళ్ళ యొక్క కన్నీలకు కారణమవుతా ఉన్నారు. వాళ్ళ యొక్క ఉసురు దాకిపోతారు. మీ కుటుంబానికి కూడా ఉసురు దాకుతుంది సంబంధించినటువంటి వీళ్ళందరిది. పాపం చూడండి ఎట్లా ఉన్నారు వాళ్ళ. పాపం వాళ్ళు అసలు తిన్నరా? వాళ్ళు తింటా ఉన్నారా ఎండలో? పాపం అక్కడి నుంచి నాగూరు కారణం నుంచి DCMలో వచ్చి పాపం వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ ఎండాకాలం. అసలే వాళ్ళకు మంచిలు లేవు, వాళ్ళు తినడానికి తిండి లేదు, వాళ్ళు ఎక్కడ పడుకోవాలో తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉండాలో తెలియదు, కనీసం హైదరాబాద్ ముఖం కూడా ఇంతవరకు వాళ్ళకి తెలియదు పాపం. అటువంటిది ఇలా ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఏంటమ్మా మీరు చెప్పండి అమ్మా. మా 7,40,000 సార్, 7,40,000 7-8 ఏళ్ళు అవుతుంది మేము పెట్టి. అప్పుడు కొన్నప్పుడు అంటే ఒక్కసారి రాలేదు, మాకు భూమి ఏం పోలేదు, మేము కూలి చేసుకున్నాం. మా భర్త అప్పుడు మంచిగా ఉన్నాడు, కూలి నెలలు చేసుకున్నాం. మేము గొర్రెలు ఉంటే అమ్ముకున్నాం, ఆవులు ఉంటే అమ్ముకున్నాం ఎలా తీసుకొని ఆడ పెట్టుకున్నాం. మా పిల్లలు 2 పిల్లలు, ఆ 2 పిల్లలు చదివించుకోవడానికి అని పెట్టుకున్నాం. చదివించుకోనికి మాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవాలని పెట్టుకున్నాం. అంత లోపల ఈ ఇస్తా అనుకుంటే మా ఆయనకు సుస్తయింది సార్. సుస్తయి గుండె ఆపరేషన్ అయింది, బైపాస్ సర్జరీ అయింది. అప్పుడు సర్జరీ అయినప్పుడు కూడా 2 సంవత్సరాల కింద నుంచి అడుగుతున్నా, సర్జరీ కన్నా ఈసారి అంటే ₹1 కూడా ఇవ్వలేదు. ఆ బిచ్చిరెడ్డిని పోయి అడిగినాం సార్. మా ఊర్లో బిచ్చిరెడ్డి అని ఉంటాడు, ఈ బిచ్చిరెడ్డి, ఆయనని అడిగినాం, ఇప్పిస్తా. అంతకుముందు ఎలక్షన్లో ఆయన తిప్పింది కల్లా తిరిగినాం. ఆయన ఎక్కడ ఏమంటే అక్కడ వేసినాం. నిరంజన్ రెడ్డి దగ్గరికి పోయినాం ఈ డబ్బుల గురించి. 2 సంవత్సరాల నుంచి నిరంజన్ రెడ్డి దగ్గరికి 2 సార్లు పోయినాం. ఒకసారి పోయినప్పుడు సరే ఇప్పిస్తానే అన్నాడు. మళ్ళీ వచ్చినాం, మళ్ళీ ఎలక్షన్ల ముందర మళ్ళీ పోయినాం. మళ్ళీ పోతే అప్పుడు మా కోంటం దగ్గర పెట్టి నా దగ్గరికి ఎందుకు వచ్చిరని పట్టించుకోకుండా మమ్మల్ని వదిలేసి, కాలు మొక్కితే కూడా కాళ్ళ నుంచి తీసేసి వదిలేసిపోయిండు ఆయన. నాకు తెలియదు అన్నట్లు, సంబంధం లేదన్నట్టు. ఎలక్షన్లు అయిపోయినాక ఇప్పిస్తా అని బిచ్చిరెడ్డి చెప్పిండు. ఎలక్షన్లు ఇంత అయిపోయినాక ఇప్పిస్తా అనుకుంటా జరిపిందే కానీ మాకు ₹1 ఇప్పించింది లేదు. ఇప్పిస్తాడని మేము నమ్మినాము. మాకు దేవుడు ఉండు, మా కులం దేవత అని ఈ ఎల్లమ్మ గుడి, ఎల్లమ్మ గుడి కాడికి వచ్చి ఈ ఊరికి మొత్తానికి నేను డబ్బులు ఇప్పిస్తా, ఈ ఎలక్షన్లు అయిపోయినాక మాట్లాడి డబ్బులు ఇప్పిస్తా అని మా దేవుని కాడ బండారు కూడా పట్టుకున్నాడు. మా కూరగోళ్ళ దాంట్లో పట్టుకుంటే ఆయన మాట నమ్మినాం, ఎలక్షన్లు అయిపోయినాక ఇప్పిస్తాడని. అట్లా కూడా ఎలక్షన్లు అయిపోయినాక ఇంకా ఆయన కనిపించడనే లేదు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఊర్లోకి రావడం లేదు, ఈ నాగపూర్లోకి రావడం లేదు, ఇప్పేయడం లేదు. ఈ కోంటం దగ్గరికి ఆయన పోతే, నార్కల్కి పోతే ఆయన తప్పించుకొని తిరగడం, దొరకకపోవడం. కానీ మా ఆయనకు ఆపరేషన్ అయింది, ఇప్పుడు పని చేయలేని స్థితి. మాకు ఇల్లు లేదు, పిల్లలని 2 మగ పిల్లలే, చదివేయడంటే డబ్బులు లేవు. ఇప్పుడు వచ్చి ఊర్లోనే ఉండి కూలి పని చేసుకుంటుండ్రు. మా ఆయన పని చేయడు, ఊకేనే బైపాస్ సర్జరీ అయ్యింది, గుండె నరాలు తీసి కాళ్ళ నరాలు తీసి గుండెకి పెట్టిండ్రు, ఏం పని చేయలేడు. ఇప్పుడు అంత బాధలో ఉన్నాం. ఇప్పుడు ఇంటికన్నా ఒక్కరినే ఇడిచిపెట్టి వచ్చిన ఆయన ఆపరేషన్ మనిషిని. ఇక్కడ 5-6 రోజులు అవుతుంది వచ్చి. ఈ ఇబ్బందిలో ఉన్నాం సార్. ఇన్ని రోజులు నమ్మినాం, ఇప్పిస్తారని ఇట్లనే చెప్పే కొద్దీ నమ్మినాం. ఇంకా ఏం మా ఊరి మనిషి కదా, తెలిసిన మనిషే కదా, ఈ బిచ్చిరేడనే తెలుసు. కొంటాయన నమ్మి కొంటాయన దగ్గర పెట్టిన. కొంటాయన నాగపూరే, మళ్ళా వాళ్ళ అమ్మనైనది నాగపూరే సొంతం. వాళ్ళు కూడా మా ఊర్లోనే, వాళ్ళ అమ్మనైన ముసలైన దగ్గర షాప్ పెట్టుకొని వాళ్ళు మా ఊర్లోనే ఉండదు. ఈయన కొంటాయన కూడా వాళ్ళ అమ్మనైన దగ్గరకు వచ్చిపోతుండే. ఈ కూలినాలు చేసుకున్నాక డబ్బు జమ అయినాక అక్కడ పెట్టుకున్నాం సార్. ఇల్లు లేదు మాకు, ఇల్లు కట్టుకుందాం, పిల్లలు చదివించుకుందాం, చిన్న పిల్లలు ఉన్నారు, ఇప్పుడు పెద్దోళ్ళు అయితే చదివించుకుందాం అంటే ఇప్పుడు డబ్బులు లేవు. ఈయనకు సుస్థ అయింది, ఆపరేషన్ కన్నా ఇప్పి అండి, కొన్ని 2 లక్షలు ఇప్పి 1 లక్ష ఇప్పి అని అడుక్కున్నాం సార్. ఇప్పిసి అని ఇప్పియాలి. లిమ్స్ హాస్పిటల్ని ఆపరేషన్ చేయించినాం మేము. కనీసం హాస్పిటల్ ఖర్చులకు పైసలు ఇవ్వని కానీ ఇవ్వట్లేదు, ఎవరు ఇవ్వలేదు. అప్పులు తెచ్చుకొని చేయించుకున్నాం. ఇప్పుడు అప్పులు కట్టడానికి లేవు, కూలి చేసుకుంటున్నాం పిల్లలు నేను. సార్ నా 4 లక్షలు నేను నా మూడు కష్టం చేసుకునేది. ఆయన దాపెట్టు, నాకు 2 ఆడపిల్లలే, కొడుకులు లేరు. దాపెట్టు మనమరాన్లోకి వస్తాయి, దాపెట్టు అని నాకు ఇచ్చిండు. ఇస్తే అందరు ఇంకా ఫైనాన్స్లో పెడితే ₹2 మిత్తి ఇస్తారని పెట్టిండ్రు. ఇంకా 50,000 అయినాక మళ్ళీ 50,000. ఇంత భూమి ఉంటే పెద్దలు సంపాదించింది, అమ్మినాం. అమ్మితే 2 లక్షలు వచ్చినాయి. ఇంకా 2 లక్షలు తీసుకుపోయి కూడా వానికే ఇచ్చిన. 4 లక్షలు అయినాయి. 4 లక్షలు అయినాక అడిగితే రేపురా ఎల్లుండిరా అన్నాడు సార్.
అదే ఇప్పుడు నా పిల్లలకు గోస చెప్ప ముసలమ్మవు నువ్వు ముసలమ్మ అసలు చేతన అయితే లేదు, ఎండలు ఎట్లా కొడతా ఉన్నాయి. ఏంది నీ పరిస్థితి? ఏమన్నా తింటానవా? ఇక్కడ వారం రోజులు అవుతుంది అంటా ఉన్నారు కదా హైదరాబాద్కి మీరు వచ్చి. కండ్లు తిరుగుతుండేవి సార్, మాటలే వస్తలేవు. నా మోడు చచ్చిపోయిండు, ఆయన ఉండింటేనన్నా బాగుండు. ఆయన చచ్చిపోయే పైసలు నా పిల్లలను అన్యాయం చేస్తేవి, నా పిల్లలను అన్యాయం చేస్తేవి అన్నీ గుండె వైలు ఇట్లా రోడ్డు పొట్టు పోతా ఇట్లా పడి చచ్చిపోయిండు. ఇప్పుడు నేనేం చేయాలి? అట్లా కూడా కనకరం లేదు. సచ్చిండని పినిని తీసుకపోతే దుబారి అక్కడ దుబారి మన ఆఫీస్ ముందర ఉండనియలే. ఆడు సాయిరాము దొబ్బేసిండు. ఇంకా మా ఊరికి తీసుకుపోయినాం. నా ఈసారి భూమి పోయింది, 4 లక్షలు వచ్చినాయి. 4 లక్షలు పెట్టుకున్నాము. మాకు ఇల్లు లేదు. ఇల్లు లేనందుకు ఇల్లు కన్నా అవుతాయి. ఆ సీకి ఎంత, సిమెంట్ ఎంత, 4 లక్షలకు వస్తాయి. ఇప్పుడు అన్నీ నేను ఇల్లు కట్టుకుందామని పెట్టుకున్నా. అటు పైసలు ఇయ్యలేదు. ఒకసారి 50,000 ఇచ్చిండు, నమ్మిచ్చిండు. ఒకసారి 50,000 ఇచ్చిండు, తీసుకుపోయినా మిత్తి పైసలు. ఇంకా మళ్ళీ ఆన్నుంటి తిప్పేసుకుంటే 7,70,000 ఉన్నాయి నావి. నా మొగానికి పచ్చవాయి వచ్చింది, నా కొడుకు పెళ్లికున్నాడు, నా ఇల్లు కూలిపోయింది. నేను ఆఫీసులో వండుకుంటున్నాను సార్. నా పరిస్థితి ఇది. నాకు 1 రూపాయి ఇవ్వమంటే ఇవ్వలే. ఒకనాడు కనబడితే సార్ పాలన్నది ఆపుతా, ఆయనకు నోరు ఎండుకపోయిందని అంటే నాతో 1 రూపాయి లేదని చెప్పిండు. ఇది నా పరిస్థితి. సిగ్గు తప్పిపోయారు సార్, మొత్తానికి సిగ్గు తప్పిపోయిండ్రు. అస్సలు సిగ్గు లేదు వాళ్ళకు. మేము ఒంటరి మహిళలం సార్, మాకు భర్తలు లేరు. మీరైనా మీ భార్యలు మీరు పని చేసుకొని బ్రతుకుతారు కానీ, మా సొమ్ము తిని కూడా బ్రతుకుతారు కానీ, మీకు ఏ నాటికి మా ఉసురు తాకి పిల్ల తరానికి పడిపోతారు సార్. ఇది మాత్రం ఖాయం. పాపం వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళందరినీ కేవలం పలకరిస్తేనే వాళ్ళందరూ కూడా ఏడ్చేటట్టుగా ఉన్నారు. ఎందుకంటే చాలా బాధపడతా ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళకు ఒక పక్కనేమో వాళ్ళ భర్తకు మంచిగా లేదంటే డబ్బులు ఇవ్వలేదు. లాస్ట్కు వాళ్ళ భర్త హాస్పిటల్లో పడుకుంటే పాలకు కూడా డబ్బులు ఇవ్వన్నా కానీ కనీసం డబ్బులు ఇవ్వట్లేదు. వాళ్ళేమో లక్షలేమో ఈ వడ్డీ వ్యాపారులు ఎవరైతే ఓం శ్రీ సాయిరామ్ సంబంధించిన ఫైనాన్స్ కంపెనీ ఏమో వీళ్ళ డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళకి ఆపత్తున్నదని చెప్పేసి పోయినప్పుడు కూడా గేట్ నుంచి దొబ్బేసిని తప్పించి 1 రూపాయి కూడా ఇవ్వలేదు. సో వాళ్ళందరూ కూడా చెప్పిస్తా ఉన్నారు, మా యొక్క ఉసురు దాక్కుతుంది, మా పిల్లలు ఉసురు దాక్కుతుంది, మీ పిల్లలకు దాక్కుతుంది, మీ భార్యకు దాక్కుతుంది, మీకు దాక్కుతుంది అని చెప్పేసి వాళ్ళు శాపనార్థాలు పెడతా ఉన్నారు. ఖచ్చితంగా మన తొలి వెలుగు ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా వాళ్ళతోటి కొట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం. మనం వారం రోజుల నుంచి కూడా దీన్ని అప్డేట్ చేస్తూ ఉన్నాం. చూద్దాం. మరి ఒక పక్కన నాగర్ కర్నూలు ఎంపీ అయినటువంటి ఎంపీ మల్లు రవి సైతం కూడా హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి కూడా పోవడం జరిగింది. కాబట్టి ఈ సమస్య ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఈ వీళ్ళకి సంబంధించినటువంటి బాధితులకు న్యాయం చేయాల్సినటువంటి ఆ బాధ్యత మీ మీద వేసుకోవాలని చెప్పేసి కూడా మన తొలి వెలుగు విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. కెమెరామెన్ గణేష్తో అనిల్, మన తొలి వెలుగు.